Hi friends, this is Shantosh. Welcome to our channel Profit Mantra. ఫ్రెండ్స్, మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. సో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు మ్యాజికల్ లెవెల్స్ అనేవి రోజు కూడా ఇస్తున్నారు కదా, బయట దానికి 50,000 ఛార్జ్ చేస్తున్నారు, బట్ మీరు 1,500 రూపీస్కే లైఫ్ టైం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి గల కారణం ఏంటని చాలామంది అడుగుతున్నారు. దీనికి ఒకటే రీజన్ అండి, తెలుగు వాళ్ళ కోసము బయట నార్త్ ఇండియన్ దగ్గర వేరొకరి దగ్గర చాలామంది దగ్గర ట్రైనింగ్ తీసుకొని అక్కడ 30,000 40,000 50,000 పే చేసి సరిగ్గా అర్థమవక ఇంగ్లీష్ హిందీలో చెప్పడం వల్ల అర్థమవక చాలామంది సఫర్ అవుతున్నారని అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడేమీ ర్యాకెట్ సైన్స్ ఏమీ లేదండి. జస్ట్ మ్యాజికల్ లెవెల్స్ ఏంటంటే, మ్యాజికల్ లెవెల్స్ ద్వారా బై అయితే బై, సెల్ అయితే సెల్, ఇచ్చే 2 కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయండి. చాలా ఈజీగా ఉంటాయి. మేము మ్యాజికల్ లెవెల్స్ని 920కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు మీరుగా ఓన్గా ట్రేడ్ చేసుకొని డబ్బులు ఈజీగా సంపాదించుకోవచ్చు. తెలుగు వారి కోసము ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి చాలా కష్టపడి ఇవి చేయడం జరిగిందండి. చాలా మంచిగా వర్కౌట్ అవుతాయి. మీరు ఎక్కడ కూడా పెయిడ్ సర్వీస్ కానీ లేదంటే ఎక్కడ కూడా డబ్బులు కట్టి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరుగా ఓన్గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ ఇందులో ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉంటే మాకు మెసేజ్ చేయొచ్చు. కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే దీని ద్వారా చాలా ఎక్కువ మొత్తంలో కూడా డబ్బులు చాలా ఈజీగా సంపాదించుకుంటున్నారు. మ్యాజికల్ లెవెల్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయని చాలామంది చెప్తున్నారు. మీకేంటంటే చాలామంది ఏంటంటే, సార్ మీరు ఎప్పుడు మ్యాజికల్ లెవెల్స్ని మామూలుగా మార్కెట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నారు, ఒకసారి లైవ్లో చూపించండి అంటే, లైవ్లో చూపించడానికి మ్యాజికల్ లైవ్ లెవెల్స్ అనేవి ఛాలెంజ్ లైవ్ లెవెల్స్లో ఇవ్వడం జరుగుతుంది. చాలా రోజులు ఫ్రీ గ్రూప్లో కూడా ఇచ్చాము. సో ఒకసారి మీకు అసలు ఏంటి మ్యాజికల్ లెవెల్స్ ఎట్లా వర్కౌట్ అవుతున్నాయో ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి మీకు క్లియర్ కట్గా మీకు మ్యాజికల్ లెవెల్స్ అనేవి ఎట్లా వర్కౌట్ అవుతాయి అనే కాన్సెప్ట్ని అయితే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు. ఒకసారి చూడండి. మన వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్ ఉంటే వీడియోపై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము నిఫ్టీ మ్యాజికల్ లెవెల్స్ అనేవి ఇచ్చాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే రెసిస్టెన్స్ అనేది 13,773.75 కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ అనేది 13,650-54 అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, నిఫ్టీ ఛాలెంజ్ లైవ్ లెవెల్స్ 17/12/9:49 మేము నిఫ్టీని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 9:50 ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు కనిపించినట్లయితే 9:50 ఛాలెంజ్ లైవ్ లెవెల్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అది స్క్రీన్ షాట్ తీసి ఫ్రీ గ్రూప్లో పెట్టడం జరిగింది. సో మార్కెట్ వచ్చిన తర్వాత ఎట్లా రియాక్ట్ అయింది అన్నది మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, 17వ తారీఖు 9:50 సో ఇక్కడ మనము మ్యాజిక్ లెవెల్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం చెప్పినట్లే మ్యాజికల్ లెవెల్స్ ఏమైందండి, 13,773 దగ్గర దీని హైయెస్ట్ ఎంత అండి, 13,772.80. ఆల్మోస్ట్ మన మ్యాజిక్ లెవెల్స్ 13,773. మార్కెట్ అనేది మీరు బాగా గమనించినట్లయితే మార్కెట్ అనేది పైకి వెళ్ళి కింద పడడం జరిగింది. సో మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇదిగో మన లెవెల్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ 920కి ఇచ్చాము, 930కి ఇచ్చాము. ఇక్కడ మీ లెవెల్ దగ్గరికి వెళ్ళి కింద పడడం జరిగింది. సో మార్కెట్ అనేది మన లెవెల్స్కి ఎంత బాగా రెస్పెక్ట్ ఇచ్చిందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. మనం గీచిన లెవెల్ దగ్గర దాకా వెళ్ళి మార్కెట్ అనేది పడిపోవడం జరిగింది. ఓకే అండి, అది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది మ్యాజికల్ లెవెల్స్ అనేవి మేము ఇస్తాం కాబట్టి మీరు దీన్ని తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఎలా ట్రేడ్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ని కూడా మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసాము. దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీరు గమనించినట్లయితే
ఒకసారి గమనించినట్లయితే ఈ టైం చూస్తుండే, ఇక్కడ మేము ఈ టైంలోనే 2:05 2:10కి మార్కెట్ అనేది రివర్స్ అవుతుందని మ్యాజికల్ లెవెల్స్ ద్వారా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మేమే ఎక్స్పెక్ట్ చేసాము. మేము దీనికి తగ్గట్టు ఒక కాల్ని పుట్నైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నిఫ్టీ 13,750 పుట్టు 13.5, స్టాప్ లాస్ 0, టార్గెట్ ఓపెన్. ఇక్కడ చూడండి, మ్యాజికల్ లైవ్ లెవెల్స్లో ఛాలెంజర్ లైవ్ లెవెల్స్ 2:11కి ఇవ్వడం జరిగింది. ఓకే అండి. సో 2:11కి ఇక్కడ అంతా చూడండి, 2 ఇక్కడ ఇచ్చామండి. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ ఇచ్చామండి. మార్కెట్ కింద పడుతుందని తెలిసి ఇక్కడ పుట్టు ఇచ్చామండి. ఆ పుట్టు ఎలా రియాక్ట్ అయిందో ఒకసారి గమనించండి. 2:11కి, సో 2:11కి ఇక్కడ ఇచ్చామండి. ఆల్మోస్ట్ 12 రూపాయలు ఉండే 13 రూపాయల దగ్గర ఇచ్చాను. ఆల్మోస్ట్ ఇచ్చామండి 33కి వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే త్రిబుల్ అవ్వడం జరిగిందండి. ఓకే అండి, త్రిబుల్ అవ్వడం జరిగింది. మీరు ఆ మ్యాజికల్ లెవెల్స్ని బట్టి ఫ్యూచర్ని సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము పుట్టించాం, మీరు ఫ్యూచర్ని అయితే సెల్ చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము మ్యాజికల్ లైవ్ లెవెల్స్లో ఛాలెంజర్ లెవెల్లో జూబ్లెంట్ ఫుడ్ 27.64కి 9:37 ఇచ్చామండి. 27:35 స్టాప్ లాస్. సో అది ఎట్లా రియాక్ట్ అయిందో ఒకసారి చూద్దాం. జూబ్లెంట్ ఫుడ్ ఇక్కడ ఇచ్చామండి 9:35 ఇక్కడ ఇచ్చాము. 27.67 నుంచి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోవడం జరిగింది. ఓకే అండి. సో ఆల్మోస్ట్ 7% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి గమనించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో మనకేంటంటే ఇక్కడ ఇవి స్క్రీన్ షాట్స్ జూబ్లెంట్ ఫుడ్ వాళ్ళు చేయడం జరిగింది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకి వాళ్ళు ఓన్గా ట్రేడ్ చేసుకున్నారు మ్యాజికల్ లెవెల్స్ ద్వారా. సో ఇది జూబ్లెంట్ ఫుడ్ 24,000 రావడం జరిగింది. మనం ఇచ్చిన దానికి మార్కెట్ జూబ్లెంట్ ఫుడ్ బై చేయమని చెప్పాం కాబట్టి ఇతను అకార్డింగ్గా ఆప్షన్ అనేది బై చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈరోజు 2 మ్యాజికల్ లెవెల్స్ 2 కాల్స్ అయితే ఇచ్చాము. 27.64 బై చేయమని చెప్పాము. సో 6% రిటర్న్ అయితే వచ్చింది. 13.5కి బై చేయమన్నాం. నిఫ్టీ ఆల్మోస్ట్ 34 దగ్గరికి వెళ్ళి 280% రిటర్న్ అనేది రావడం జరిగింది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు కాల్స్. కొంచెం లెంతీగా ఉన్నట్టుంది, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చేస్తాను. ఇది మ్యాజికల్ లెవెల్స్ గురించి అయితే. సో ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం 2 షార్ట్ టర్మ్ పిక్స్ అనేవి చూస్ చేయడం జరిగింది. సో ఆ షార్ట్ టర్మ్ పిక్స్ ఏమంటే, ఒకటి జేకే పేపర్ని మనము ఆల్మోస్ట్ 1 డే ఫ్రేమ్లో పెట్టుకున్నాము. ఇది ఆల్మోస్ట్ మనకి మీరు గమనించినట్లయితే ఇదంతా రేంజ్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఇది రేంజ్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది రేంజ్లో ఉంది. రేంజ్ నుంచి బయటకు వచ్చింది. ఈరోజు రేంజ్ నుంచి బయటకు వచ్చింది. మనం వాల్యూమ్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, సో వాల్యూమ్ ఒకసారి చెక్కినట్లయితే వాల్యూమ్ కూడా హై వాల్యూమ్లో ఉంది. ఆర్ఎస్ఐ కూడా సపోర్ట్ చేసింది. సో ఆర్ఎస్ఐ కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగింది. మనకి ఆర్ఎస్ఐ పైకి వెళ్ళడం గమనించవచ్చు. మీరు వాల్యూమ్ అనేది క్లియర్ కట్గా గమనిస్తుంది. సో రేపటి రోజున ఇది మంచి మూమెంట్ అయితే రావడానికి అవకాశం ఉంది. జేకే పేపర్లో ఇన్వెస్ట్ మీరు పెట్టుకుంటే డెఫినెట్గా మీకు మూమెంట్ అయితే రావడానికి అవకాశం ఉంది. దీన్ని తీసేద్దామండి. దీన్ని తీసేసినట్లయితే సో మనము 1 డే ఫ్రేమ్లో పెట్టుకుందాం. సో ఇక్కడ మనకి ఫిబొనాచి తీసుకుందాం. ఫిబొనాచి తీసుకున్నట్లయితే మన టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎవరైనా పెట్టుకుంటే మీరు ఈ జేకే పేపర్కి ఇక్కడ పెట్టుకోండి. 85 దగ్గర పెట్టుకోండి. క్లోజింగ్ బేసెస్ 85 అండి. క్లోజింగ్ బేసెస్ 85. ఫస్ట్ టార్గెట్ వచ్చి మీకు రేపటి రోజున మీకు దీని హైయెస్ట్ ఎంత చూడండి, 109.80. 110 అబోవ్ బై చేసుకోండి. ఇక్కడ మీరు బై 110, ఇక్కడ 110.55 అబోవ్ 0.61 రిట్రేస్మెంట్ దగ్గర 110 అబోవ్ బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ ఏమొచ్చి 123, సెకండ్ టార్గెట్ ఏమొచ్చి 139 అవుతుంది మీకు.
డెఫినెట్గా ఈ 2 టార్గెట్లు అయితే డెఫినెట్గా హిట్ అవుతుంది. బై మీకు ఆల్మోస్ట్ మీకు 110 దగ్గర బై చేసుకోండి. డెఫినెట్గా ఈ స్టాక్లో అయితే మూమెంట్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో ఈ స్టాక్ని అయితే మీరు బై చేసుకోండి. ఓకే అండి. సెకండ్ స్టాక్ తీసుకున్నట్లయితే కైటెక్స్ అండి. ఈ స్టాక్లో కూడా మంచి మూమెంట్ అయితే రావడానికి ఉంది. ఇక్కడ చిన్నది గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. లేదు అంటే ఇది కూడా ఒక రేంజ్ అనేది దాటింది. సో దీనికి ఫిబొనాచిని డ్రా చేసుకుంటే ఎస్, సో ఫిబొనాచిని డ్రా చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు రేపటి రోజున మీకు 123.80 ఉంది. 124 అబౌవ్ మీరు బై చేసుకోవచ్చు. మీరు బై చేసుకుంటే ఇక్కడ మీకు 0.5 రిట్రేస్మెంట్ ఉంది కాబట్టి సో ఇక్కడ మీరు 126 అబౌవ్ బై చేసుకోండి. సో 126 అబౌవ్ బై చేసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఏమొచ్చి 136 అవుతుంది. సెకండ్ టార్గెట్ ఏమొచ్చి 152 అవుతుంది. సో మీరు ఇక్కడ కొంచెం కాషన్గా ఉండాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది వచ్చింది. ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది కాబట్టి ఈ యొక్క గ్యాప్ అనేది ఫిల్ అవ్వచ్చు రేపటి రోజున. సో ఒకవేళ గ్యాప్ ఫిల్ అయినా ఫిల్ అవ్వకపోయినా సో ఇక్కడ మీరు 126 అబౌవ్ బై చేసుకోండి. 126 మళ్ళీ చెప్తున్నామండి, 126 అబౌవ్ బై చేసుకోండి. మీకు 136 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సెకండ్ టార్గెట్ అనేది 151 అవుతుంది. అదండి ఒకసారి టెక్స్ట్ కూడా చేస్తాను. యా 126 అబౌవ్ బై 126 అబౌవ్, యా 126 అబౌవ్ బై చేసుకోండి. డెఫినెట్గా ఇందులో అయితే మూమెంట్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో అదండి. సో ఈ 2 స్టాక్లు షార్ట్ టర్మ్ యూజ్ చేసుకోండి. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ పెట్టుకోండి, కింద ఇక్కడ 98 బిలో క్లోజింగ్ బేసిస్ ఇక్కడ ఒక 2 పాయింట్ల కింద పెట్టుకొని 98 అంటే 96 క్లోజింగ్ బేసిస్ ఇట్లా పెట్టుకోండి స్టాప్ లాస్. ఓకే అండి. డెఫినెట్గా అయితే పైకి వెళ్తుంది. స్టాప్ లాస్ కొంచెం ఎక్కువైందని మీరు అనుకోకండి. స్టాప్ లాస్ కావాలంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళండి. స్టాప్ లాస్ అవసరమైతే ఇక్కడ పెట్టుకోండి, 105 దగ్గర పెట్టుకోండి. ఓకే అండి. ఎక్కువైపోతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ 105 ఆ రేంజ్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ పెట్టుకోండి స్టాప్ లాస్. ఈ 101 ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఉంది కాబట్టి 101 దగ్గర ఇక్కడ పెట్టుకోండి. ఓకే అండి. ఓకే, ఇదండి. ఎవరైనా మన యొక్క మ్యాజికల్ లెవెల్స్తో జాయిన్ అవుతే 1500 రూపీస్ ప్లస్ లైఫ్ టైం మీరు జాయిన్ కావచ్చు. సో లైఫ్ టైం అనేది మ్యాజికల్ లెవెల్ యాక్సెస్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు లైఫ్ టైం ఇంట్రాడే కాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అక్కడ మీకు స్టాక్స్ అనేది ఉంటాయి. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ అండ్ బయింగ్ కూడా ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టాక్స్ ఇంట్రాడే ఇవ్వడం జరుగుతుంది. ఐపీఓ రికమెండేషన్ అండ్ ఐపీఓ రికమెండేషన్, మ్యూచువల్ రికమెండేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ మీరు డీమ్యాట్ లింక్స్ని ఓపెన్ చేసి డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయగలిగితే మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు లైఫ్ టైం అనేది కాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై ఎటువంటి డౌట్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.